హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనువిను 9597 అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి ఉగాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది అండ్ ఉగాది శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్కి అండ్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. సో ఉగాది అంటేనే తెలుగు దాంట్లో కొత్త న్యూ ఇయర్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా మనం. సో మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి అండ్ గ్యాస్ పాసిబిలిటీ అయితే లేదు, ఫుల్ అండ్ ఫుల్ రష్ ఉన్నారు. మాకు దర్శనం అదంతా అయితే చాలా చాలా బాగా జరిగింది, మంచిగా అనిపించింది. సో ఇంకా దర్శనం అదంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చాము. సో ఉగాది అంటేనే అన్నీ చేసుకుంటాం కదా మనం, ఉగాది పచ్చడి అవన్నీ. సో అవన్నీ ప్రిపరేషన్స్లో ఇంకా బిజీ అయిపోయానండి. చిన్న చిన్న క్లిప్స్ అయితే కొంచెం తీయగలిగితే అవే తీసాను, షేర్ చేస్తాను. అండ్ మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటే, మా ఇంట్లో అయితే నేను జంట అయితే చేసేసాము ఆల్రెడీ. సో దాంట్లో అది పచ్చడి అంటేనే తీపి, చేదు, పులుపు, కారం ఇవన్నీ ఉంటాయి. సో మా దాంట్లో అయితే కారం అయితే వేయలేదండి. అండ్ మాది ఎలా చేశారు అన్నది నేను మీకు చూపిస్తాను, జస్ట్ చూసేయండి. ఉగాది రోజు మార్నింగ్ వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఫుల్ రష్ అయితే ఉంది, అందుకే ఇంకా ఒక ఫోటో అయితే తీసుకున్నాం అంతే, అదే షేర్ చేస్తున్నా. సో బెండకాయ అయితే కటింగ్ అవుతుంది, బెండకాయ కర్రీ అయితే వేస్తుంది. బెండకాయ కర్రీ అయితే రన్ చేస్తున్నామండి. మీరేం చేసుకుంటారు ఉగాది స్పెషల్? ఉగాదికి నాన్ వెజ్ కదా. చూసారా బెండకాయ? హ్యాపీ ఉగాది అందరికీ. మీ ఇంట్లో ఏం స్పెషల్ కర్రీ చేసుకున్నారు? హ్యాపీ ఉగాది. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీకు అందరికీ తెలిసిండొచ్చు, ఉగాది రోజు తెలంగాణ సైడ్లో ఎక్కువ పోలేలు అంటారు వీటిని, పోలేలు. ఆంధ్ర సైడ్ అయితే బొబ్బట్లు, భక్షాలు అవి అంటారు కదా వీటిని. సో ఉగాది రోజు ఈ స్వీట్ అంటే చాలా 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 ఇష్టం ఉంటుంది. నాకు తెలిసి అందరికీ ఇష్టం ఉండొచ్చు మోస్ట్ ఈ స్వీట్. సో ఇక్కడైతే మా అత్తమ్మ చేస్తున్నారు. ఇంకా పప్పు అవంతా ముందే పెట్టుకొని దెన్ పిండి. సో ఇక్కడ వచ్చేసి మేము ఏం యూస్ చేసామంటే గోధుమ పిండి అయితే యూస్ చేసామండి. చపాతీస్ చేసుకుంటాం కదా అది. ఇక్కడ మైదా కూడా యూస్ చేస్తారు, కానీ మైదా వచ్చేసి హెల్త్కి అంత మంచిది కాదు అంటారు కదా. తినొచ్చు, ఒకవేళ మీరు ఇయర్లో వన్సే తింటున్నాం కదా ఏం కాదు అనుకున్నప్పుడు మీరు మైదా యూస్ చేసుకుంటే ఎక్కువ ఆయిల్ అదంతా అవుతుంది. సో అలా అయినా చేయొచ్చు. లేదు ఆల్టర్నేటివ్ హెల్తీగా కావాలి అంటే ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మేమైతే గోధుమ పిండితో చేసుకుంటున్నాం. ఆల్రెడీ అక్కడ పెంక పెట్టి ఒకటి కాలుస్తున్నారు, ఇంకోటి అయితే ఇక్కడ చేస్తున్నారు. వేడి వేడిగా దీంట్లో నెయ్యి వేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి వేడి వేడిగా తినండి, చాలా చాలా సూపర్ ఉంటుంది టేస్ట్. రెసిపీ చాలా అంటే కొంచెం ఆ పప్పు అదంతా చేయడమే కొంచెం ఇదిగా ఉంటుంది, మిగతా అంతా చాలా ఈజీ. అండ్ ఇక్కడ ఆల్రెడీ వేయిస్తున్నారు చూడండి. మేమైతే ఇలా వేయించేటప్పుడు నెయ్యి అయితే యూస్ చేసామండి. ఆయిల్ కూడా పెట్టవచ్చు, కానీ ఆయిల్ కన్నా ఎక్కువ నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంతకుముందు ఆయిల్ యూస్ చేసి ఉంటే ఈసారి నెయ్యి యూస్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో వేడివేడిగా అవుతుంది, అది వేడివేడిగా అయిపోయిన తర్వాత దేవుడికి అయితే నైవేద్యం అన్నీ పెట్టేసి నెక్స్ట్ మేము కూడా ఇంకా తినాలి. చాలా చాలా డిలే అయిపోయిందండి. మేము గుడికి వెళ్ళాము, ఇంకా అక్కడ టైం అయిపోయింది, ఇంట్లో వంటలు, ఈ స్వీట్స్. సో డిలే అయితే చాలా జరిగింది, లేట్ అయిపోయింది లంచ్ అయ్యేసరికి. మా ఇంటి ఉగాది స్పెషల్స్ ఇవి: వైట్ రైస్, మామిడికాయ పులిహోర, గారెలు, బొబ్బట్లు, భక్షాలు అంటారు, పోలేలు అంటారు, అండ్ బెండకాయ ఫ్రై. ఇంకొక చారు చేశారు, నేనైతే తెచ్చుకోలేదు. సో పచ్చడి చేస్తారు కదా ఉగాది, అది కూడా చూపిస్తాను. ముందైతే చాలా ఆకలి అవుతుంది, తిన్నాను. సో మా ఉగాది పచ్చడి అండి. యాక్చువల్గా ఈ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అదే టైంకి కరెక్ట్గా నేను మా హస్బెండ్ గుడికి వెళ్ళేసరికి ఈ లోపు మా అత్తమ్మ అయితే ఉగాది పచ్చడి అయితే చేసేసారు. అందుకే ఇలా షేర్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.